ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము విద్యలో విజయం సాధించాలి అని సహజంగా ఎవరికైనా ఉంటుంది. అందున పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కాస్త ఊహ తెలిసినటువంటి వాడు కానీ మెచ్యూర్డ్ మైండ్ కాస్త హయ్యర్ ఎడ్యుకేషను ఉన్నటువంటి వాళ్ళైతే ఇక వాళ్ళే నేను చాలా బాగా చదవాలి అని చెప్పేసి ఉంటుంది. లేదా ఎంత బాగా చదువుతున్నా కానీ నాకు ఎందుకో గుర్తుండట్లేదు అని చెప్పేసి కూడా వాడు బాధపడుతూ ఉంటారు. వాటికల్లా చేయవలసింది చిన్న పరిహారమే తెలియచేస్తాను నాన్న. విశ్వనాథాష్టకము అని చెప్పేసి ఉంటుంది. మీరు మామూలుగా లలితా విష్ణు సహస్రనామాడు పుస్తకంలో కావచ్చు విశ్వనాథాష్టకము అని ఉంటుంది. ప్రతిరోజు కూడా 8 సార్లు చదవడం చాలా చాలా మంచిది. ఒకవేళ మరి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదవటం రాదు కదమ్మా అని అంటే పిల్లల పేరు చెప్పుకొని తల్లిదండ్రులు చదవాలి. తల్లిదండ్రులు చక్కగా పిల్లలు వినేటట్టుగా చదవాలి. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునో పక్కన కూర్చోబెట్టుకునో వాళ్ళు వినేటట్టు చదవటం కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తూ ఉంటాను. చదివింది గుర్తుండాలి అనన్నా, చక్కగా గ్రాస్పింగ్ పవర్ ఉండాలి అన్నా, చదువు మీద ఆటోమేటిక్గా శ్రద్ధ కలగాలి అనన్నా మనవంతు ప్రయత్నంగా మనమైతే పిల్లలకి చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించిన తర్వాత మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అని కూడా చాలామంది తెలియజేశారు. చక్కని ఫలితాలు వచ్చాయి అని చెప్పి తెలియజేశారు. కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ కూడా కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది. వీలైనంత వరకు కూడా ఎడ్యుకేషన్ లాకెట్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న. పిల్లల మెడలో కట్టండి చక్కగా. డైరెక్ట్గా వస్తే కనుక పిల్లల్ని తీసుకొస్తే నేనే బొట్టు పెట్టి లాకెట్ కడతా. లేని పక్షంలో చక్కగా అది నేను పోస్టల్ ద్వారా పంపటం అనేది జరుగుతుంది. దాని ప్రాసెస్ ఏంటి అనేది ముందుగా తెలుసుకోండి చాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.